ఏలూరు జిల్లాలో గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ల జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. గ్రామాల్లో పనిచేస్తున్న వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పే స్కేల్ అమలు చేయాలని వారు కోరారు. ప్రస్తుతం ఇచ్చే 10,500 జీతం కుటుంబ పోషణకు సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వీఆర్ఏల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ విభాగంలో అందరికీ న్యాయం జరగగా తమకు మాత్రమే అన్యాయం జరుగుతుందని వీఆర్ఏలు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలన్నా ఏదో చేస్తున్నాం. పిల్లలకి నామినీల పద్ధతిలో వాళ్ళ కుటుంబానికి బట్టలు కల్పించాలి ఉద్యోగం. ఈ అన్ని డిమాండ్లు మేము న్యాయమైన డిమాండ్లుగా అడుగుతున్నాం కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయమైన పద్ధతిలో మాకు జీతాలు పెంచి మా కుటుంబాలు ఆదుకోవాలి. రాజస్థానం జీతాలు మేము అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లో ఒకసారి మళ్ళీ వెళ్ళాను ఒకసారి వీఆర్ఏల ఐక్యత, అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లో, అర్హులైన జీతాలు, వీఆర్ఏల జీతాలు, వీఆర్ఏల జీతాలు. చెప్పండి రెండు రామచరణ్ మాట్లాడుతున్నాను. మేము ఏరియాలు లేకుండా ఇప్పటి నుంచో కూడా జీతాల పెన్షన్ పోరాటం చేస్తున్నామండి. మాకు మొదటిసారిగా 2018 జూన్లోకి ఇచ్చారు. 6,119 దాన్ని 10,500 చేశారండి. కానీ ఇప్పుడు వరకు 7 ఏళ్ళు అవుతుంది, ₹1 కూడా పెంచలేదు. కాబట్టి మా జీతాలు పెంచడం ప్లస్ అర్హులైన వీఆర్ఏలు అందరూ ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రమోషన్ కల్పించాలి. తర్వాత నామినీలు ఉన్నారండి, వాళ్ళకు కూడా ప్రమోషన్ కల్పించాలని కోరుతున్నాము. మాకు 10,500తో కుటుంబం బతకాలంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి ప్రభుత్వమైన వెంటనే స్పందించి ఆ యొక్క సమస్యలను గుర్తించి మమ్మల్ని సేవ్ చేయాలని కోరుతూ మాకు వెంటనే ప్రమోషన్స్ అర్హులైన వారు కల్పించి నామినీలను వీఆర్ఏలు గుర్తించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా జీతం పెంచాలనేది మా ప్రధానమైన డిమాండ్. పే స్కేల్ కూడా అమలు చేయాలని. నైట్ వాచ్మెన్లు కూడా ఖాళీలు ఉన్నాయండి, అటెండర్ కూడా ఖాళీలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఎవరు కూడా స్పందించట్లేదు. మేము ఎన్నోసార్లు ధర్నా చేసామండి, కానీ ఏ విధమైన స్పందన రాలేదు. మేము 10,500తో బతకాలనేది చాలా కష్టంగా ఉంది. సో కావున అందరూ కూడా ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో మా యొక్క సమస్యలను పరిశీలించి మమ్మల్ని సమస్యల నుంచి ముక్తం చేసి మాకు ప్రమోషన్ కల్పించాలని కోరుతున్నామండి. అందరు కూడా సమస్యలు సాల్వ్ అయినాయి, మా డిపార్ట్మెంట్లో మమ్మల్ని మాత్రం ఎవరు గుర్తించట్లేదు. కాబట్టి మా సమస్యలను పరిష్కరిస్తారని కోరుతున్నాం. గత 7 సంవత్సరాల బట్టి మేము ఈ పోరాటాలు 7 సంవత్సరాల బట్టి ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు మేము ధర్నాలు చేసి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. అన్ని పనులు కూడా ప్రభుత్వం వాచ్మెన్ కాంచి అన్ని ఏ వ్యవస్థ వచ్చినా ముందు గ్రామ సేవకునే గ్రామంలో పునాదురాలు కింద వాడుకుంటున్నారు. కానీ వాడుకొని ఉపాయపడని ఇతరకు మీద మమ్మల్ని పక్కన పెట్టేసి అన్ని శాఖల నుంచి కూడా అన్ని శాఖలు ఏ అధికారులు వచ్చినా మాతోటి పనులు చేయించుకుంటున్నారు. చాలీసార్లు జీతాలతో మేము ఆ జీతాలతో బతికి ఈ అధికారులను నమ్ముకొని గతం నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఉన్నవాళ్ళు కనుక మేము వాళ్ళని నమ్ముకొని ఏదో రోజు మంచి రోజు జరిగిద్దని ఆ ఉద్దేశంతో మేము గవర్నమెంట్తో అనేకసార్లు పోరాటాలు చేసాం. గత అలంకర్ సెంటర్లో కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అలంకర్ సెంటర్కి వచ్చి నేను మన గవర్నమెంట్ వచ్చేస్తుంది, మీకు కనీస వేతనం మీకు 21,000 ఇస్తాను, మీ వారసులు పూర్వం పెద్దవాళ్ళు ఉన్న పిల్లలకి మీకు ఉద్యోగాలు కూడా కల్పిస్తాను, మీరు తొందరగా నా దృష్టికి తీసుకొచ్చి మీరు నన్ను బలపరచండి అని అనేక సార్లు ఆయన చెప్పడం. ఆయన నోటు నెగ్గిన కాడికి కూడా
ప్రభుత్వం నుంచి ఆయన మాకు రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఆయన ఇచ్చిన జీతాన్ని డిఎన్ కూడా మాకు కొంతకాలం ఇచ్చిన తర్వాత ఈయన అధికారంలోకి వచ్చి ఆ డిఎన్ కూడా రికవర్ చేశారు. ఆ రికవరీ మీద అనేక సార్లు మేము పోరాటాలకు వెళ్తే ఇంటికాడ అరెస్ట్ చేయించాడు, రోడ్ల మీద అరెస్ట్ చేయించారు, కార్యాలయానికి కూడా వెళ్లకుండా మమ్మల్ని ధర్నాలు కూడా చేయకుండా చేశారు. కానీ ఇందులో ఎంతోమంది ఆశతో ఈ ఉద్యోగాలు ఏదో మంచి జరిగిద్దని ఆలోచనతో చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా ఈ వరకు 35% మాకు రిజర్వేషన్ ఉండేదండి. దాన్ని ఇప్పుడు 60% చేయమని మా రాష్ట్ర నాయకులు తీర్మానం చేశారు. ఆ రాష్ట్ర నాయకులు అంటే మా పెద్దన్న గారు, మా జిల్లా ఉమ్మడి నాయకుడు బొంగిల గణేష్ గారు, వీళ్ళందరూ ఆధారంలో మేము చేస్తున్నాం వాటి పిలుపు మేరకు. కానీ ఈ విషయాలు ఏంటంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరూ పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. గ్రామ సేవకుడు ఉద్యోగాలు అంటే చిన్న కుటుంబాల నుంచి అన్ని తక్కువ క్యాస్ట్ కులాలు. కానీ వీళ్ళందరూ పూర్వం నుంచి ఉన్నారు కనుక ఎప్పుడోకప్పుడు మంచి రోజులు మాకు వస్తాయి. ఈ రోజులతో మేము మంచి జరుగుతుంది, మా పిల్లల్ని మేము పెంచుకోవచ్చనే ఉద్దేశంతో వీళ్ళు ఎన్నాళ్ళు కూడా పోరాటాలు చేస్తున్నారు. కానీ గతంలో ఇచ్చిన ప్రభుత్వం మాకు మాట తప్పి మోసం చేసి మమ్మల్ని 5 సంవత్సరాలు కూడా మమ్మల్ని వాడుకొని ఆ ఇచ్చిన డిఏ కూడా రికవర్ చేయించి అనేక సార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఎక్కడి నుంచి అయినా మాకు పూర్వం బ్రిటిష్ కాలం నుంచి ఉన్న మేము గ్రామ సేవకుల వ్యవస్థలో ఇంకా ఉన్నామండి. అలాంటి వాళ్ళు తక్కువ జీతాలతో చదివించుకోలేక పూర్వం నుంచి ఉన్న గ్రామ సేవకుల పిల్లలు 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుకొని ఉన్నారు. వాళ్ళ పిల్లలకు కూడా ఇంట్లో ఎవరో ఒకరికి ఆడపిల్లకి కానీ మగవుడికి కానీ ఉద్యోగం కల్పించి ఈ వ్యవస్థను పునరుద్ధరించాలని ఆ ఆశతో మేము ధర్నాలు మొదలు పెట్టామండి. దీని మీద మీరు పై అధికారులకు తీసుకెళ్ళి మాకు తొందరలో న్యాయం చేస్తారని నమ్మి మేము ఈ పోరాటంలో పాల్గొన్నామండి. అందుచేత మీ అందరూ దయించి ఆ పనికి మాకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయవలసిందని కోరుతున్నాం.